యేసుక్రీస్తును కూడా ఇదే పద్ధతిలో రాతి సమాధిలో ఉంచారు. కానీ ఆయన విషయంలో రెండవ దశ జరగాల్సిన అవసరం రాలేదు. అంటే ఎముకలను కలెక్ట్ చేయటం. 16వ కీర్తన 10వ వచనం ప్రకారం నీ పరిశుద్ధుని కుళ్ళిపోనివ్వను అని రాయబడింది. యేసు దేహం కుళ్ళిపోవడానికి ముందే, అంటే 3వ రోజే ఆయన సజీవంగా తిరిగి లేచాడు. అందుకే ఆయన ఎముకలు ఎప్పుడూ ఆసువరి పెట్టెలోకి వెళ్ళలేదు. ఆ ఖాళీ సమాధి మరియు అక్కడ పడి ఉన్న ఆ నారబట్టలే ఆయన విజయానికి సాక్ష్యం. యోసేపు తన కోసం సిద్ధం చేసుకున్న కొత్త సమాధిని యేసుక్రీస్తుకిచ్చాడు. దీని వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. పాత సమాధుల్లో వేరే వారి ఎముకలు కూడా ఉంటాయి, కానీ యేసు ఉన్న సమాధిలో అప్పటి వరకు ఎవరూ లేరు. దీనివల్ల 3వ రోజున యేసు తిరిగి లేచినప్పుడు అక్కడ ఖాళీగా ఉన్నది యేసు దేహం ఉన్న చోటేనని, అది వేరే ఎవరి ఎముకలు కావని నిరూపించడానికి వీలైంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం ప్రకారం ఆయన ధనవంతుని యొద్ద సమాధి చేయబడాలి. ఒక సామాన్య వడ్రంగిగా జీవించిన యేసుక్రీస్తు తన మరణంలో ఒక ధనవంతుడి అంటే అరిమతయ యోసేపు సమాధిని పొందడం దైవ సంకల్పం. అరిమతయి ఈ యోసేపు తన సొంతం కోసం, భవిష్యత్తు కోసం ఎంతో ఖర్చు పెట్టి తయారు చేసుకున్న అత్యంత ఖరీదైన కొత్త సమాధిని యేసయ్యకిచ్చేశాడు. ఎందుకు ఈ కొత్త సమాధి? పాత సమాధుల్లో వేరే వారి ఎముకలు ఉంటాయి. దేవుని దేహానికి ఎలాంటి అపవిత్రత అంటకూడదని అంతకు మునుపు ఎవరూ ఉంచని పవిత్రమైన సమాధిలో యేసును ఉంచారు. దీని ద్వారా ఏం జరిగిందో తెలుసా? యేసయ్య పుట్టక మునుపు సుమారు 700 ఏళ్ల క్రితం యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనం అతడు ధనవంతుని యొద్ద సమాధి చేయబడెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. దేవుని వాక్యం ఎంత పర్ఫెక్ట్గా నెరవేరుతుందో చూడండి.